నెట్ బౌలర్కి వెళ్ళారు. అదొక ఆ టైంలో నెట్ బౌలర్కి వెళ్ళాడు. తర్వాత ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అయింది సార్ మన పోర్ట్ స్టేడియం లోని. అప్పుడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేసాడు బి గ్రౌండ్ లో. విరాట్ కోహ్లీకి నెట్ బౌలర్కి వెళ్ళాడు. విరాట్ కోహ్లీకి వేసాడు. అప్పుడు ఈ 2 సార్లు నెట్ బౌలర్కి వెళ్ళాడు. అప్పటికే మనోడు విరాట్ కోహ్లీకి బాగా బౌలింగ్ వేసినప్పుడు ఎలా ఉండేది తన ఫీలింగ్? సమస్య లేదు సార్, దగ్గర కూడా వెళ్ళిచ్చేవారు కాదు. బౌలింగ్ వేసి మామూలుగా వీళ్ళంతా అంటే అక్కడ వాళ్ళకి హై సెక్యూరిటీ కదండి, అసలు బౌలింగ్ వేసినా సరే కానీ వాళ్ళంతా ఒక సెక్షన్, వాళ్ళు అయిపోగానే వాళ్ళ రూట్ గానీ వాళ్ళ ప్లేస్ గానీ ఒకలా ఉంటది. ఈ నెట్ బౌలర్కి వెళ్ళి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అంతా ఒక సెక్షన్, వాళ్ళు కలవనివ్వరు సార్. చెన్నైలో నెట్ బౌలర్ గా వెళ్ళారని అన్నారు కదా నితీష్. ఆ టైంలో ఏ ప్లేయర్స్ తో ఆడారండి? ఎవరికి వేశాడు? ధోనికి వీళ్ళందరికీ అప్పుడు వేసాడండి. ధోనికి అప్పుడు సురేష్ రైనా ఉన్నాడు అందులో. వీళ్ళందరికీ అప్పుడు నెట్ బౌలింగ్ వీళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, నెట్ బౌలింగ్ వేసాడు వీళ్ళందరికీ. అలా చేయబట్టేనండి. అలా చేస్తూ చేస్తూ ఆడుకుంటూ ప్రాక్టీస్ అవి నెట్ బౌలింగ్ అనగా ఈ ప్రాక్టీస్ చేస్తూ సీనియర్స్ తో ఆడడం ఎంత మంచి హెల్ప్ అయ్యి ఒక డెడికేషన్ గా ప్యూర్ క్రికెటర్ గా ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి తయారయ్యాడు. నితీష్ కెరీర్ లోని అంటే ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పాల్సి వస్తే దేని చెప్తారు? ఏ మూమెంట్ చెప్తారు మీరు? నితీష్ ఇప్పుడున్నే అంటే తన అండర్ 16 ఆడినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఇండియాకి సెలెక్ట్ అవడం, ఐపీఎల్ లో ఈ రేంజ్ కి రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దీనికి ఏ మూమెంట్ ని ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్తారు మీరు? మేము ఫస్ట్ మా పేరెంట్స్ అందరినీ మా ఊరితో తీసుకున్న ఫోటో ఏంటంటే ఈ బీసీసీ అవార్డు ఇచ్చింది కదండి. అవార్డు ఇచ్చినప్పుడు బీసీసీ వారు మనకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ టైంలోనే అప్పుడు మాకు ఆ 2 లక్షలు చాలా మాకు బిగ్ అమౌంట్ సార్. చాలా చాలా కష్టాల్లో వచ్చిన అమౌంట్ అది మాకు చాలా బిగ్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఫోటో తీసుకొని సార్ అప్పుడు అరుణ్ కుమార్ సార్ ఇలా ఎంఎస్కే ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మాకు వచ్చింది అవార్డు. యాక్చువల్ గా ఎంఎస్కే ప్రసాద్ సార్ ఉండేవారు కానీ ఆ రోజు రాలేదు సార్, ఆయన రాలేదు. కానీ ఎంఎస్కే సార్ చేతుల మీదుగా ఇప్పుడు నితీష్ కి ఒక అవార్డు వచ్చిందండి. ఎంఎస్కే ప్రసాద్ తయారు చేసిన అకాడమీలోనే నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడానికి ఎంఎస్కే ప్రసాద్ గారే సెలెక్ట్ చేశారు సార్ నితీష్ ని. అప్పుడు కడప అకాడమీకి వెళ్ళారు కదా, ఎంఎస్కే ప్రసాద్ గారు సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసి నితీష్ కుమార్ రెడ్డి కడప అకాడమీకి చేర్చమని చెప్పి ఆయన చేతుల మీదుగా లెటర్ రావడం, ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేయడం, అప్పుడు కడప అకాడమీ జాయిన్ చేసామండి. ఏమండి మేడం, మీకేంటే ఇప్పుడు క్వశ్చన్, మీ అబ్బాయి ఆడుతూ ఉంటే మీరు టీవీలో చూస్తారా లేకపోతే అంటే దగ్గరలో అయితే వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? నాకు స్టేడియంకి దగ్గరలో అయితే వెళ్తానండి, దూరం అయితే నేను టీవీలోనే చూస్తాను. ఎందుకంటే టీవీలో నాకు ఇంకా దగ్గరగా కనిపిస్తాడు నితీష్. అవును, ప్రతి మూమెంట్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, గ్రౌండ్ కంటే కూడా. మీరు మీ అబ్బాయి ఆడుతుంటే బ్యాటింగ్ చేస్తుంటే బౌలింగ్ చేస్తుంటే మొక్కున్నారు ఎప్పుడైనా? వికెట్ తీస్తే బాగుంది, వికెట్ తీస్తే బాగుంది, ఎన్నిసార్లు మొక్కున్నారు చెప్పండి? బ్యాటింగ్ దిగిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు దేవుని ప్రార్థిస్తూనే ఉంటాం. బౌలింగ్ చేస్తున్నా, బ్యాటింగ్ చేస్తున్నా. బ్యాటింగ్ దిగే ప్రతిసారి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అంటే ఎలా ఆడాలనుకుంటారు? సెంచరీ చేయాలన్నా ఇంకేంటి, ఎలా ఆడాలనుకుంటారు? సిక్స్లు కొట్టాలన్నా ఏమనుకుంటారు మీరు ఒక మదర్గా? ఒక సెంచరీ రావాలని కోరుకుంటాను, కంపల్సరీగా సెంచరీ కోరుకుంటాం కదండి. 6లు కొట్టాలి, అందరూ అప్రిషియేట్ చేసేలాగా ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తన కష్టానికి ఫలితం దక్కాలి, ఇంకంతే. అంతకంటే ఇంకేం కోరుకుంటామండి పేరెంట్స్ గా. తను ఆడిన తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పాలంటే ఒక మదర్ గా మీరు ఏం చెప్తారు? అంటే మీకు బాగా గుర్తుంది లేకపోతే మీకు బాగా దగ్గర అయింది, అభిమానించింది బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంటే కింగ్ కోహ్లీ గారితో క్యాప్ తీసుకోవడం, క్యాప్ తీసుకోవడం బెస్ట్ మూమెంట్ తనకి, మాకు, అందరికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కోహ్లీ గారి గురించి ఎంత ఎక్సైట్ అయ్యేవాడో మాకు తెలుసు కదా. ఆ ఫోటో గురించి, ఆ ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అనమాట. ఆ ఫోటో కోసం ఎంత వెయిట్ చేశారో తను. ఇప్పుడు తన చేతుల నుంచి క్యాప్ తీసుకోవడం, తన ముందే తిని పర్ఫామ్ చేయడం, కోహ్లీ సెంచరీ కొట్టడం, అవన్నీ మా చాలా బెస్ట్ మూమెంట్స్ మా లైఫ్ లో అయితే. ఫస్ట్ ఇందాక మీ హస్బెండ్ చెప్తాను, అంటే చిన్నప్పటి నుంచి కోహ్లీని అనుకరించేవాడు తను నితీష్, అంటే ఆయనలాగే ఆడడానికి ఇట్లాగా అనేవారు. అంటే అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఆయన ఎరగెన్స్ కూడా అట్లాగే ఉండేదా? అంటే ఎందుకంటే ఫస్ట్ లోనే కోహ్లీ
స్టేడియంలో దిగితే కొంచెం ఎరగెంట్ గా, అంటే కొంచెం చాలా అంటే ఫెరోషియస్ గా ఉండేవాడు. ఎరగెన్స్ అని కూడా అనలే కానీ ఫెరోషియస్ గా ఉండేవాడు. అంటే తన్ని అనుకరిస్తూ నితీష్ కూడా అలాగే ఉంటాడా అంటే? అనిపిస్తాను. షూస్ కూడా ఫస్ట్ టైం నితీష్ కింగ్ కోహ్లీ వాడిన షూసే వాళ్ళ మావయ్యని అడిగి ఆస్ట్రేలియా వాళ్ళ మావయ్య లండన్ లో ఉండేవాళ్ళు అప్పుడు, అక్కడ నుంచి షూస్ తెప్పించుకున్నాడు. సేమ్ అలాంటి షూస్ కావాలి. విరాట్ కోహ్లీ గారు 8 days షూ వాడేవారు. ఇక్కడ మనకు అప్పుడు మన వైజాగ్ లోనే లేదు, లేకపోతే అప్పుడు మా బామ్మర్ది అప్పుడు లండన్ లో ఉన్నారు. లండన్ లో ఉంటే మాకు తెలియకుండా వాళ్ళ మాయకి ఫోన్ చేసి నాకు విరాట్ కోహ్లీ వేసుకున్న అది పిక్ పెట్టాడు. ఆ షూ విరాట్ కోహ్లీ వేసుకున్న షూ పిక్ పెట్టి నాకు ఇలాంటి షూ కావాలి మా అంటే వాళ్ళ మాయ అక్కడి నుంచి పంపించారు. అది చాలా రోజులు వాడాడండి. ఎడిడాస్ అంటే ఆ రోజుల్లోనే మనం చాలా గొప్పది. ఎడిడాస్ షూ అంటే అప్పులోనే కొత్త అండి, అప్పుడు స్టార్టింగ్ ఇంకా రావడం అది బాగా పాపులర్ అయిన షూ అది. వాళ్ళ మామయ్య గారు కొనివ్వడం అన్ని. ఇప్పుడు ఫుడ్ కానీ నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీని మాక్సిమం అన్నిట్లోని తీసుకుంటాడండి. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఫిట్నెస్ లో కానీ. చూడండి సార్, ఫిట్నెస్ లో ఎలా ఉంటాడంటే బౌలింగ్ చేసినప్పుడు కానీ, బ్యాటింగ్ చేసినప్పుడు కానీ, ఫీల్డింగ్ చేసినప్పుడు కానీ ఒక ఆల్రౌండర్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటి విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు రావాలన్నది ఒకటి గట్టి పడుదలండి, ఒకటి తీరిపోయింది. ఇప్పుడు ఇండియా టీం కి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇండియా టీంలో బెస్ట్ ఆల్రౌండర్ గా నిరూపించుకోవాలన్నది వాడి తపన, వాడి కోరిక. ఇప్పుడు అది నెరవేరితే భగవంతుడి దయ వల్ల అంతకన్నా మంచి ఇంకా మాకు ఇంకేం ఉంటుంది సార్. ఇప్పటికీ ఆల్రెడీ సాధించుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకున్నాడు అనమాట, బెస్ట్ ఆల్రౌండర్ ఇండియాలో బెస్ట్ ఆల్రౌండర్ అనిపించుకోవాలి. వాళ్ళు బెస్ట్ ఆల్రౌండర్. మేడం, నితీష్ ని డైరెక్ట్ గా చూసి ఎంతకాలం చెప్పండి? ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ కి ముందు వస్తాడండి, 1 day ఉంటాడు, మళ్ళీ లాగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఈ ఆస్ట్రేలియా మ్యాచ్ అదే వస్తాడు, 1 week ఉంటాడు, పాప నచ్చినవి అన్ని చేసి పెడదాము. పాడైపోయాడు బయట ఫుడ్ తిని. నాకు అసలు బయట ఫుడ్ మేము ఎవరు అసలు బయట ఫుడ్ ప్రిఫర్ చేయమండి. వచ్చినప్పుడు పాపం ఏదో నచ్చింది ఏదో తింటాడు. ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను కదా, చూసాను ఆ ఫుడ్ చూసి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు వస్తాడు, చక్కగా అన్ని వండి పెట్టుకోవచ్చు అనుకుంటాను. వస్తాడు కానీ 1 week కూడా కంప్లీట్ గా ఉండడు. 1-2 days ఉంటాడు, తన కోసం తెచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటాం, మళ్ళీ అవన్నీ ఉండిపోతాయి అనమాట. ఇంకా అలాగా మళ్ళీ వెళ్ళిపోతాడు. సరేలే, తను బిజీగా ఉండడమే కావాలి, ఫుడ్ ఏముంది అనుకుంటాను. కానీ ఫుడ్ అయితే ప్రాపర్ గా నా చేతితో నేను చేసి పెట్టుకుంటే నాకు హ్యాపీ. ఏ చేప అంటే ఇష్టం ఆయనకి? అంటే అన్ని చేపలు తింటాడా తను? ఫిష్ అన్ని తింటాడు, ఫ్రైస్ తినేవాడు. ఒకప్పుడు ఫిష్ ఫ్రై తినేవాడు, ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతూ ఫ్రైస్ తినట్లేదు, అంతే వితౌట్ ఆయిల్ అలాగా డైట్ చేస్తున్నాడు అనమాట. మటన్ కూడా అవాయిడ్ చేశాడు ఇప్పుడు. యాక్చువల్ గా అంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫాదర్ కి కొంతకాలం అంటే కొంతమంది ఫాదర్ కి కనెక్టెడ్ గా ఎక్కువగా ఉంటూ ఉంటారు, కొంతమంది మదర్ కనెక్టెడ్ గా ఉంటూ ఉంటారు. నితీష్ ఫాదర్ బాయా మదర్ బాయా చెప్పండి? అది ఎవరు చెప్పలేరు సార్, అంత మేనేజ్ చేసుకొస్తాడు. మేనేజింగ్ మాత్రం ఆ విషయంలోనే మదర్ ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తారు సార్. నాకే కాదు, ఫ్యామిలీలో కానీ వాళ్ళ అక్కకి కానీ నాకు కానీ మదర్ కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఒప్పించాలి, మనకు కావాల్సిన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలని వాడికి బాగా తెలుసండి. వాడు ఒంటి మీద టాటూలు ఉంటాయి సార్, అవి నేను ఏమన్నా వేసుకోవద్దని చెప్పాను. ఆ టాటూ వేసుకోవడానికి ఎలాగంటే ముందు మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటదమ్మా అలాగ ఉంటదమ్మా నేను ఇలాగ వేసుకోవాలి, అలాగే ఏదైనా కావాలనుకుంటే నా సైడ్ నుంచి కొంచెం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు యాక్చువల్ గా వాళ్ళ డాడీకి